ఓకే, నవోదయలో సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ. సో మనం పార్ట్ 1 అయితే సాల్వ్ చేద్దాం. పార్ట్ 1 ఎప్పుడు కూడా సో డిఫరెంట్ వన్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో వన్ ఫిగర్ ఈజ్ డిఫరెంట్ ఉంటుంది అందులో, అదే మన ఆన్సర్. ఇక్కడ చూడండి, సో ఏబిసిడి ఈ 4 ఆప్షన్లు డిఫరెంట్గా ఏది ఉన్నది అని అంటే చూడండి ఏ అనేది. సో ఇక్కడ చూడండి ఇవన్నిటి కూడా ఆరోకి లాస్ట్కి ఇక్కడ లైన్ మేక్ చేసిండు కదా, బట్ ఇక్కడ మాత్రం లేదు కాబట్టి నీ ఆన్సర్ ఏంటిది ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి అన్ని ట్రయాంగిల్స్ తీసుకున్నాడు, ఇందులో డిఫరెంట్గా ఉన్నది అని అంటే చూడండి సో సి అనేది డిఫరెంట్గా ఉన్నది చూడండి. సో ట్రయాంగిల్కి సో ఇక్కడ లైన్స్ ఇట్లా మేక్ చేసిండు, బట్ ఇక్కడ నుంచి ఇక్కడ సెంటర్ పాయింట్ నుంచి ఉంటుంది కాబట్టి ఇదే డిఫరెంట్గా ఉంది కదా. సో నెక్స్ట్ ఇక్కడ ఏబిసిడి థర్డ్ క్వశ్చన్లో చూడండి, సో 2 పాయింట్లకి ఆపోజిట్ 2 ఇండ్లు ఇచ్చిండు ప్రతి దాంట్లో కూడా. సో ఇక్కడ మాత్రం చూడండి పాయింట్కి పాయింట్ ఆపోజిట్ ఉంది, పాయింట్కి ఇంటూ ఆపోజిట్ ఉండాలి. సో ఇది డిఫరెంట్ ఉన్నది. సో ఇక్కడ చూడండి, సో ఫోర్త్ వన్ చూసినట్లయితే సో ఫోర్త్ వన్లో చూడండి హెక్సాగాన్, పెంటాగాన్, నెక్స్ట్ స్క్వేర్ ఉంది. సో ఇది ట్రయాంగిల్, బట్ చూడండి 2 ట్రయాంగిల్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇట్లా ఇంటర్సెక్ట్ లెక్క లేదా క్లోజ్డ్ కర్వ్ లెక్క లేదు ఇది, ఓకేనా. సో ఇట్లా వచ్చింది కదా, సో ఇదే డిఫరెంట్ కదా. ఓకే, నెక్స్ట్ పార్ట్ 2 వెరీ ఈజీ. సో పార్ట్ 2లో చూడండి ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్ని యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఉంటుంది. ఏబిసిడిలో క్వశ్చన్ డయాగ్రాము, ఆన్సర్ డయాగ్రాము వట్టిగానే గుర్తుపట్టడం సేమ్గా ఎక్కడో ఉన్నది. ఇక్కడ చూస్తే ఇక ఏ చూడండి డిఫరెంట్గా ఉన్నది. సో బి చూడండి, బి కూడా ఎగ్జాక్ట్లీ ఉన్నది, ఓకేనా. యాజ్ ఇట్ ఈజ్ ఉంటే అదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి క్వశ్చన్ ఫిగరు, ఆన్సర్ ఫిగర్ ఎక్కడ ఉంది. ఇక బి అనేది రైట్ ఆన్సర్ అనిపిస్తుంది నాకు, అవునా అవునా. సో ఇక్కడ సి కూడా ఉన్నది కానీ ఇక్కడ మధ్యలో లైన్ మేక్ చేయలేడు, ఓ చిన్న మిస్టేక్ చేసాడు, అవునా. సో నెక్స్ట్ ఇది 7th వన్ చూడండి, 7th వన్ ఎక్కడ ఉంది, లైక్ డి అనేది రైట్ ఆన్సర్. చూడండి ఇది డిఫరెంట్ ఇటు సైడ్ వేసిండు, సో ఇది డిఫరెంట్గా ఉంది, అసలు ఇది కంప్లీట్గా అసలు మ్యాచ్ అయితే లేదు. సో ఇది మ్యాచ్ కావాలి, ఓకేనా. 8th క్వశ్చన్ చూడండి, సో 8th క్వశ్చన్ సేమ్ ఉన్నది ఇక్కడ, ఇదైతే ఏ కాదు. సో బి అనేది చూడండి యాజ్ ఇట్ ఈజ్ ఉంది, ఫ్రాగ్ లెక్క లేదారా, ఓకేనా. వెరీ గుడ్. నెక్స్ట్ చాలా ఈజీ 2 సెషన్స్ కూడా. నెక్స్ట్ పార్ట్ 3 తీసుకున్నానా. పార్ట్ 3లో ఇక్కడ చూడండి మంచి క్వశ్చన్ మొత్తం అబ్జర్వ్ చేయాలి, డైరెక్షన్ చదవాలి. సో 9 నుంచి 12 వరకు దెర్ ఈజ్ ఏ క్వశ్చన్ ఫిగర్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు క్వశ్చన్ ఫిగర్ ఉంటుంది. ఏ పార్ట్ విచ్ ఈజ్ మిస్సింగ్. సో ఇక్కడికి వెళ్ళి ఒక పార్ట్ మిస్ అయింది చూడండి, ఈ పార్ట్ని అక్కడికి తీసుకపోతే ఎగ్జాక్ట్లీ మనకు మ్యాచ్ కావాలండి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ అన్ని కూడా అబ్జర్వ్ చేయాలి, ఓకేనా. ఇక్కడ చూడండి నెక్స్ట్ మంది 9th వన్లో. సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఈ పాయింట్ అనేది బయటకు వచ్చేసింది, మనకు కావాల్సింది ఏంటిదిరా ఇన్నర్లో కావాలి. సో డి అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి నీకు డౌట్ ఉంటే డి ఎట్లున్నదో యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ డ్రా చేయండి, మీకు ఈజీగా అయిపోతుంది. ఓకే, మ్యాచ్ అయిందా, ఈజీగా మ్యాచ్ అయిందా. సో మన ఆన్సర్ వచ్చేసి డి, ఓకేనా. సో ఎగ్జామ్లో ఇంతగానం టైం వేస్ట్ చేయొద్దు, నీకు అనిపించింది కాబట్టి డైరెక్ట్ ఆప్షన్ పెట్టేసేయాలి. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి రా. సో 10th క్వశ్చన్ వచ్చేసి డి అయినా సేమ్ ఆన్సర్. సో ఇది ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే మళ్ళీ మనకు ఈ ఫిగర్ అనేది మ్యాచ్ కావాలి, ఓకేనా. సో దీనిలాగా ఉండాలి కాబట్టి సో డి తీసుకున్నాం అనుకోండి. సో నెక్స్ట్ సో డీని డ్రా చేస్తే ఒకసారి, మీరు చెప్పారు కదా నాకు కొంచెం డౌట్ వస్తుంది. వెరీ గుడ్. సో డి ఈజ్ రైట్ ఆన్సర్, ఓకేనా. మ్యాచ్ అయిందా, ఇటు ఒక పార్ట్ అటు ఒక పార్ట్. సో డి అనేది రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి, సో దీనికి రిలేటెడ్గా ఉన్నది. ఇక్కడ డార్క్ వేసింది కదా, సో ఈ డార్క్ వేసిన పడండి. ఇప్పుడు చూడండి 1 2 3. సో ఇక్కడ చూడండి 1 2 3, బట్ ఇక్కడ ఏమొచ్చింది, ఇది 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 మ్యాచ్ అవుతుంది సేమ్ డిఏ, ఓకేనారా. సో ఇవి మిగతా ఏవి కూడా మ్యాచ్ కావు, ఎందుకంటే ఇక్కడ డార్క్ చేయలేడు, ఇక్కడ టూ లైన్స్ ఉన్నాయి. మన కంప్లీట్గా ఎన్ని ఉండాలి, ఇట్లా కరువులు 3 ఉండాలి, ఓకేనా. 1 2 3 1 2 3. సో ఇక్కడ వచ్చిన మనకేంటిది ట్రయాంగిల్ లెక్క ఫామ్ అవుతుంది, ఓకే. సో దట్ ఈస్ గుడ్. నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే 12th ఒకసారి అబ్జర్వ్ చేయండి. 12th బి అనేది ఇన్సర్ట్ చేస్తే సో ఒకసారి మనం చూద్దామా, ట్రై చేద్దామా. సో 1 లైన్ 2 లైన్ 3 లైన్. సో ఎగ్జాక్ట్ దీన్ని మ్యాచ్ అయ్యేటట్టు తీసుకుంటే కనుక ఎస్ బి అనేది రైట్ ఆన్సర్ కదరా, అంతేనా. వెరీ గుడ్. నెక్స్ట్
పార్ట్ 4 ఏమని చెప్పినా మంచిగా నీట్గా డైరెక్షన్స్ చదవాలరా. 13 to 16 వరకు దెర్ ఆర్ త్రీ క్వశ్చన్ ఫిగర్స్ ఆన్ లెఫ్ట్ సైడ్ అండ్ స్పేస్ ఫర్ ద ఫోర్త్ ఫిగర్ ఈస్ లెఫ్ట్ బ్యాంక్. ఇక్కడ ఏంటిదని అంటే ఇక్కడ మనకి ఫస్ట్ 3 క్వశ్చన్ ఫిగర్స్ ఇచ్చిండు ఇక్కడ నుంచి 13 నుంచి 16 వరకు. సో ఇక్కడ సిరీస్ ప్రాబ్లమ్స్ అంటారు ఇది, ఓకేనా. సో సిరీస్ ప్రాబ్లం నెక్స్ట్ వచ్చే ఫిగర్ ఏంటి అని అడుగుతుండు. సో ఇక్కడ మనకు ఆన్సర్లు ఉన్నాయి చూడండి. దీన్ని ఏం చేసిండు 90 డిగ్రీస్ ఫామ్ చేసిండు. ఇప్పుడు ఇది ఉంది కదరా. సో ఇక్కడ 90 డిగ్రీస్ 90 డిగ్రీస్ 90 డిగ్రీస్ 90 డిగ్రీస్, ఓకేనా. ఇప్పుడు చూడండి ఈ యారోను 90 డిగ్రీస్ టర్న్ చేసిండు, ఇక్కడికి టర్న్ చేసిండు. బట్ ఏం చేసిండు, ఒకటి డిలీట్ చేసిండు, ఏదో ఒక లైన్ని ఎరైజ్ చేసిండు. తర్వాత ఏం చేసిండు, మళ్ళీ 90 డిగ్రీస్ తీసుకుపోయిండు ఇక్కడ సైడ్కు, తీసుకుపోయి మళ్ళీ ఒక లైన్ తీసేసిండు. ఇప్పుడు నువ్వేం చేయాలి, ఇక్కడ 90 డిగ్రీస్ అని అంటే ఎక్కడ వస్తుంది, ఇట్లా వస్తుంది. సో ఉన్న లైన్ కాస్త ఎరైజ్ అవుతారు కాబట్టి సో నీ ఆన్సర్ సి అనేది రైట్ ఆన్సర్, ఓకేనా రా. నెక్స్ట్ ఇక్కడ చూడండి రా, ప్లస్ సర్కిల్ పర్సంటేజ్ నెక్స్ట్ మైనస్. చూడండి రా, ఈ మైనస్ని ఏం చేసిండు 45 డిగ్రీస్కి పంపించిండు, ఓకేనా. ఇప్పుడు ఇది ఉంది కదా. సో ఇక్కడ ఉన్నది ఇక్కడికి పోయింది, ఓకేనా. మైనస్ అనేది ఇప్పుడు ఈ మైనస్ అనేది ఇక్కడ మూవ్ అయింది. సో మైనస్ అనుకున్నటువంటి పర్సంటేజ్ కూడా ఏమంటే వస్తుంది కదా. సో అట్లా రొటేట్ అవుతుంది అన్నట్టు, క్లాక్ వైజ్ ఉంటుంది కదా, ఈశ్వర్ రావుత్ అంటాం కదా రా, ఇట్లా దింపామా అట్లా. సో క్లాక్ లెక్క అన్నట్టు. ఇక్కడ చూడండి ఇప్పుడు పర్సంటేజ్ పైకి వచ్చింది కదా, పర్సంటేజ్ పైకి వస్తే పర్సంటేజ్ కింద ఉన్నటువంటి అవి 0, ఓకేనా. సర్కిల్ సింబల్ కూడా ఇటు చూస్తుంది. ఇప్పుడు నువ్వేం చేయాలి, ఈ సర్కిల్ని ఇక్కడికి తీసుకురావాలి, ఎక్కడికి తీసుకురావాలి, ఇక్కడికి తీసుకురావాలి. సో ఈ సర్కిల్ వెనుక ఉన్నటువంటి సింబల్ ఏంటిది ప్లస్, దాని వెనుకకు వస్తుంది కదా. మరి ప్లస్ వెనుక సింబల్ ఏమొస్తుంది మైనస్. సో ఇక్కడ ఏమవుతుంది పర్సెంటేజ్. ఇప్పుడు మన ఫ్రెండ్ ముందుకు జరగమని అంటే మన ఫ్రెండ్ ప్లేస్లో మనం ముందుకు జరుగుతాం, నీ ప్లేస్కి ఎవరు వస్తారు, నీ ఫ్రెండ్ ప్లేస్కి వస్తారు ఇంకొక ఆమె. సో వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు ఇట్లా రాస్తారు కదా. సో ఆ విధంగా ఉంటుంది. సో ఆన్సర్ సి అనేది రైట్ ఆన్సర్ ఉన్నది, ఓకేనా రా. నెక్స్ట్ ఇది కూడా సేమ్ చూడండి, స్టార్. ఇప్పుడు ఈ స్టార్ ఉంది కదా, ఇక్కడికి మూవ్ అయింది, ఓకేనా. సో ఇది మళ్ళీ ఇక్కడికి పోయింది, ఇంకో ఇక్కడ డాట్ పాయింట్ దగ్గరికి అయింది. ఇప్పుడు నువ్వు ఈ స్టార్ని ఇక్కడ పాయింట్ దగ్గరికి అయింది కదా, ఇప్పుడు నువ్వేం తీసుకురావాలి, ఇక్కడికి తీసుకురావాలి. సో పాయింట్ అనుకున్నటువంటి ఇంటూ ఏమంటే వస్తుంది, తర్వాత ఈజ్ ఈక్వల్ టు వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది. సో ఏడుంది నీ ఆన్సరు, డి అనేది రైట్ ఆన్సర్, ఓకేనా. అర్థమైందా నాన్న. నెక్స్ట్ 16 క్వశ్చన్ చూడండి. 1 2 3 4 5 6 మొత్తం ఎన్ని లైన్స్ ఉన్నాయిరా, ఇవి 4, నెక్స్ట్ ఇవి 4 7 కదా. 1 2 3 4 5 5 ఉన్నాయి. సో 5ని కాస్త ఏం చేసిండు 1 2 3 4, నెక్స్ట్ ఏం చేసిండు 1 2 3, ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి 2 చేయాలి. ఇక్కడ 2 లైన్స్ ఏడు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఓకేనా. బి అనేది రైట్ ఆన్సర్, అంటే సిరీస్ ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వచ్చాడు. నెక్స్ట్ పార్ట్ 5 చూడరా. ఇన్ క్వశ్చన్ 17 to 20, 17 నుంచి 20 వరకు 2 sets of 2 క్వశ్చన్ ఫిగర్ ఈచ్. ఏమున్నాడు ఇక్కడ, ఒకటి నీకు ఎగ్జాంపుల్ చూపెడతాడు ఫస్ట్ దాంట్లో. సో ఇక్కడ రేషియో అంటారు దీన్ని, ఓకేనా. సో ఇది రేషియో ఉంటుంది కదా. సో డబుల్ రేషియో అంటే ఈజ్ ఈక్వల్, దీనిలాగా నువ్వు దీన్ని సెట్ చేయాలి. ఇప్పుడు చూడండి, దీని లెక్క ఇది ఉంటే దీని లెక్క ఇది ఎట్లుండాలి అని అడుగుతుండు, ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్ ఫిగర్ ఒకసారి నీకు చెప్పి నీకు నెక్స్ట్ ఏం చెప్తాడు, దాని లెక్క చేయరా బాబు అని అంటాడు, ఓకేనా నాన్న. ఇప్పుడు ఏం చేసిండు, ట్రయాంగిల్ సర్కిల్ స్క్వేర్ ఇచ్చిండు, ఓకేనా. ట్రయాంగిల్ సర్కిల్ స్క్వేర్ని ఏం చేసిండు, ఫస్ట్ స్క్వేర్ తీసుకున్నాడు, తర్వాత సర్కిల్ తీసుకుండు, అందులో ట్రయాంగిల్ వేసిండు. ఇప్పుడు నువ్వేం చేయాలి, సేమ్ ఫస్ట్ సర్కిల్ తీసుకోవాలి, తర్వాత ట్రయాంగిల్ తీసుకోవాలి, తర్వాత స్క్వేర్ తీసుకోవాలి. ఈ ఆన్సర్ ఏడుంది, బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు వినాయకునికి ఇట్లా బొట్టు లెక్క ఉన్నది కదా. సరే ఇదేదో ఒక బడ్ లెక్క ఉన్నది కదా. సో ఏమని చెప్పిన నీకు 90 డిగ్రీస్ని రొటేట్ చేసిండు కదా, ఇది ఉంది కదా, ఇది ఇక్కడ ఉంది. సో దీన్ని ఏం చేసిండు, ఇక్కడికి పంపిండు, అంటే కంప్లీట్గా దాని యాక్షన్ అనేది ఇట్లా చేంజ్ చేసిండు, ఓకేనా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఏముంది, ఇది 45 డిగ్రీస్ అన్నట్టు ఇది, ఓకేనా. ఇప్పుడు చూడండి ఇట్లున్నది అనుకో, ఒకటి 45 డిగ్రీస్ ఇట్లా తీసుకుంటే 45 45 45 45 45 45
45. ఇక్కడ 45 ఉంది కదా, నేను ఏమని చెప్పినా ఇది తీసుకొస్తే 90 డిగ్రీస్ కదా, ఇక్కడ 90 డిగ్రీస్ రొటేట్ చేసిండు. సో ఇక్కడ 45 ప్లస్ 45 ఇదేం రావాలి, గీ కార్నర్కి రావాలి. అంటే నీ ఆన్సర్ ఏంటిది నాన్న, సి. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ 19th క్వశ్చన్. సో ఈ 19th క్వశ్చన్ కంప్లీట్గా సో కొన్ని స్క్వేర్లు ఉన్నాయి కదా, సో డార్క్ చేసిండు, అందులో లైట్గా డార్క్ చేయకుండా ఉన్నది. సో ఇక్కడ చూడండి, దీన్ని రిలేటెడ్ ఏం చేసిండు అని అంటే ఇట్లా రివర్స్ చేసిండు. ఓకేనా, దీన్ని ఇట్లా టర్న్ చేసిండు, అవునా కదా, ఇట్లా టర్న్ చేసిండు. నెక్స్ట్ నువ్వు దీన్ని ఏం చేయాలి, టర్న్ చేయాలి. సో ఇక్కడ టర్న్ చేస్తే ఏమవుతుంది నీకు, సి అనేది రైట్ ఆన్సర్ అవుతుందా? అవునా, సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీనిలాగా ఇది ఉన్నది అని అంటే ఏం చేసిండు, ఇది ఉంది కదా, ఒకటి డిలీట్ చేసిండు. సో దాన్ని కంప్లీట్గా ఎంత 90 డిగ్రీస్కి ఫామ్ చేసిండా లేదా, 90 డిగ్రీస్కి ఫామ్ చేసిండా లేదా? చేసిన తర్వాత ఏం చేసిండు, దీనిలో ఈ డాట్ అంటే డార్క్ డాట్ ఉన్నది ఏం చేసిండు, ఆ లోపల ఉన్న డార్క్ని తీసేసిండు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది ఈ సైడ్ ఉంది కదా, సో ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఇటు దింపిండు కదా, సో క్లాక్ వైజ్ దింపాలి మనం. ఓకేనా, సో కంప్లీట్ ఇటు ఉన్నది ఏం చేసిండు, సో రివర్స్ చేసిండు కదా. బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే చూడంటారా, నీకు ఇంకా ఇక్కడ మీకు 90 డిగ్రీస్ అవన్నీ లేకపోయినా కానీ ఏమున్నది రా బిడ్డ, సో సింపుల్గా ఉన్నది. ఓకేనా, ఒకటి డిలీట్ చేసిండు, సో రిమైనింగ్ దాంట్లో డార్క్ తీసేసిండు. సో అన్నిట్లలో లేదు కదా, సేమ్ ఇట్లే ఉండాలి కాబట్టి బి అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ పార్ట్ 6 చూడండి అన్న. పార్ట్ 6 21 to 24. ఫస్ట్ నీకు క్వశ్చన్లు ఏం చేయాలి అనేది అర్థం కావాలి. ఓకేనా, ఇక ఇక్కడ అయితే ఒక కట్టింగ్ ఉంటుంది. ఓకేనారా, సర్కిల్లో ఉన్నది, కొన్ని స్క్వేర్లో ఉంటాయి. ఓకేనా, అది పేపర్ని మనం కట్ చేస్తాము. సో కట్ చేసిన దాన్ని మనం రైట్ సైడ్లో మనకు కంప్లీట్గా అవి ఉంటాయి ఆన్సర్లు. సో ఇక్కడ నువ్వు ఫీల్ కావాలి ఎట్లా కట్ చేసినాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కట్ చేసినటువంటి ముక్క గిట్ల ఇప్పుడు ఇక్కడ టెస్ట్ చేసుకోరా, ఇట్లా నెక్స్ట్ ఎట్లయితుందో అట్లా డ్రా చేసినాం అనుకోరా, ఈ రిమైనింగ్ పార్ట్ ఇట్లా తీసుకున్నాం అనుకో, నీకు సి అనేది దొరికింది. ఓకేనా, ఇప్పుడు చూడండి రా, సరే వాళ్ళు ఎట్లా కట్ చేసిరో లైట్గా కట్ చేసుకోండి, మీకు ఈజీగా దొరికిపోతుంది. సో యావరేజ్గా ఐడియా వస్తే సరిపోతుందిరా. ఏ అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఇట్లా ఉంది కదా నాన్న. సో ఇట్లా కట్ చేసి, నెక్స్ట్ ఇట్లా కట్ చేసి, సో ఇట్లా కట్ చేసి సో కంప్లీట్గా ఇది ఏదైతే ఉందో ఇట్లా ఉంటుంది. సో ఇప్పుడు మనది ఏంటిది, సి అనేది రైట్ ఆన్సర్. ఓకేనా, అది మనం ఆ డయాగ్రామ్లో ఫిక్స్ చేస్తే కనుక మనకు ఆన్సర్ రావాలి. ఓకేనా రా, ఆన్సర్ వస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో లైక్ వావ్. సో ఇట్లా చేస్తే కనుక దీనికి రిలేటెడ్ ఏడు ఉన్నది క్వశ్చన్, డి అనేది రైట్ ఆన్సర్. అర్థమైందా? వెరీ గుడ్. సో ఇక్కడ పార్ట్ 7 వచ్చేసి మిర్రర్ ఇమేజ్ రా. మిర్రర్ ఇమేజ్ అనేది చాలా ఈజీ. ఇప్పుడు మీకు రఫ్ పేపర్ ఇస్తాడు కదా, లేదు అని అంటే రఫ్ పేపర్ ఇస్తాడు కదా, రఫ్ పేపర్ని నువ్వేం రాసుకోవాలి అని అంటే లైట్గా రఫ్ పేపర్ తీసుకొని ఇక్కడ ఇట్లా లాస్ట్కు ఫోల్డ్ చేసుకోండి. ఓకేనా, ఫోల్డ్ చేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇది ఏదైతే ఇచ్చిండో అట్ని కొంచెం డార్క్గా బ్యాక్ సైడ్ పడేటట్టు తీసుకోండి. ఓకేనారా, తీసుకున్న తర్వాత సో ఇదే కదా డయాగ్రామ్, దీన్ని మనం మిర్రర్లో చూస్తే కనుక ఏ విధంగా ఉంటుంది ఆన్సర్ అని అంటుంది. ఇక్కడ మనకు ఏబిసిడి అనే ఆప్షన్లో ఆన్సర్ ఉంటుంది. ఓకేనారా, సో ఏబిసిడి అనే ఆప్షన్లో ఉంటుంది కనుక, అంటే అద్దంలో మనము కుడి చేతి తింటే మనకి ఎట్లా ఇవ్వబడుతుందిరా, లెఫ్ట్ సైడ్ తోటి తిన్నట్టు ఉండదా, సో అట్లా అన్నట్టు అద్దంలో చూస్తే డిఫరెంట్ కనబడుతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి సింపుల్గానంటే, సో ఈ విధంగా ఫోల్డ్ చేసినటువంటి మనం డయాగ్రామ్ చేసింది, సో ఇట్లా తిరిగేసి చూస్తే మన ఆన్సరు ఎట్లయితే ఉంటుందో అట్లా నేను పైన మనకి ఇయర్స్ కనిపించదు కాబట్టి ఎట్లుందో అట్లా దింపుతున్నా. ఓకేనా, ఇది మన ఆన్సర్. ఎక్కడుందిరా నాన్న, సి. అర్థమైందా? అట్లా ప్రతి దాన్ని కూడా నువ్వు ఈజీగా చేసుకోవచ్చు. సో ఐడియా ఉంటే కనుక డైరెక్ట్ చేసిన ఊహించుకుంటే తెలిసిపోతుంది. ఓకేనారా? సార్
ఈ విధంగా ఏడుంది డి అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ సి. నెక్స్ట్ ఇది నెక్స్ట్ చెప్పండి రా. సో సో ఇది చూడండి. నెక్స్ట్ ఏ అనేది రైట్ ఆన్సర్. అర్థమైందా. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే కనుక మీకు ఈజీగా ఆన్సర్స్. నెక్స్ట్ పార్ట్ 7 చూడండి అన్న. పార్ట్ 7లో సో ఏంటంటే కట్టింగ్ ఫిగర్స్ ఉంటాయి. ఒక తెలుసు కదా, పేపర్ని ఫోల్డ్ చేసి కట్ చేస్తే ఏ విధంగా వస్తుంది అనేది అడుగుతుండు. ఓకేనా. నేను ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ పేపర్స్ తీసుకున్నా. సో ఎగ్జామ్లో మాత్రం ఇట్లా పేపర్స్ తీసుకుంటే నీ టైం వేస్ట్ అవుతుంది. సో మనం ప్రాక్టీస్ కోసము అసలు ఎట్లుంటే తెలుసడానికి ఈ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ సిరీస్ నుంచి చెప్పాను. ఓకేనా. ఇప్పుడు చూడండి రా. సో ఇక్కడ ఒక స్క్వేర్ పేపర్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఈ యారో మార్క్ ఇచ్చింది కదా, సో దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోమన్నాడు. ఓకేనా. సో ఈ డైరెక్షన్స్ ఏంటిది, ఫోల్డింగ్ డైరెక్షన్స్. ఓకేనా. ఫోల్డింగ్ డైరెక్షన్స్ కదా. నెక్స్ట్ మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేసుకోమన్నాడు. అవునా. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఓకేనా. సో ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఏం చేసిండు, ఈ కార్నర్కి సో హాఫ్ సర్కిల్ లెక్క కొంచెం కట్ చేసిండు. సో ఇట్లా కట్ చేసిండు. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఓకేనా. సో కట్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేస్తే ఆన్సర్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ చూస్తే తెలుస్తుంది. సో ఇక్కడ ఏడుంది మన ఆన్సరు ఏ. సో సో ఇక్కడ ఏ ఆన్సర్ అనేది రైట్. ఓకేనా. సో నెక్స్ట్ది కూడా చూడండి సింపుల్గా. సో ఇక్కడ స్క్వేర్ తీసుకుంటూ 30 క్వశ్చన్ని సో ఇట్లా ఫోల్డ్ చేసిండు. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇమాజిన్ చేసుకోండి. ఇమాజిన్ చేసుకుంటే సరిపోతుంది. సో చేసుకున్న తర్వాత దీన్ని సో లైట్గా ఇట్లా ఈ విధంగా కట్ చేసిండు కదా. సో చేసిన తర్వాత సో ఆన్సర్ ఎట్లా వస్తుంది అనేది క్వశ్చనింగ్. సో ఇట్లా చూడండి. సో ఈ విధంగా మనకు ఎక్కడ వస్తుంది, లాస్ట్ కార్నర్ వరకు యాక్చువల్గా కట్ చేయాలి. సో ఇక్కడ ఏంటిది ఆన్సర్నిది ఏ అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. సో ఎందుకంటే నేను ఎగ్జాక్ట్లీగా కట్ చేయలే కదా రౌండ్ షేప్ తోటి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ 31ని ఇదే క్వశ్చన్ ఇట్లా ఫోల్డ్ చేసిండు ఆరో మార్క్ తోటి. సో యాజ్ ఇట్ ఈజ్ మనం అలానే చేద్దాం. చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక హోల్ వేసుకుందాం. ఓకేనా. సర్కిల్ లెక్క కట్ చేస్తే ఎట్లుంటుంది అనేది. ఓకేనా. ఇప్పుడు మనకు ఓపెన్ చేస్తే ఇది సర్కిల్ లాగా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ సర్కిల్ లాగా వస్తుంది మనం కట్ చేసింది. సో ఇక్కడ నీకు ఎక్కడ వస్తుంది ఆన్సరు, డి అనేది వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ ఫిగర్ వచ్చేసి స్క్వేర్ కాదు. సో ఇట్లా కార్నర్స్ లేవు ఇక్కడ. ఓకేనా. కార్నర్స్ని కట్ చేసి సో దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నాడు. ఓకేనా. సారీ, ఇట్లా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ ఫోల్డ్ చేయమన్నాడు. సో ఈ విధంగా కార్నర్స్ ఏం వచ్చిన తర్వాత సో ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్. కానీ నువ్వు ఒకసారి ఇప్పుడు మనకు ఒక 4 మడతలు వచ్చినాయి అనుకోరా, నీకు విజువల్స్ ఎక్కడెక్కడ పడుతాయో తెలుస్తుంది ఇమాజినేషన్ చేసుకుంటే. ఓకేనా. ఇది ఎగ్జామ్లు ఇట్లా చేస్తే నీ టైం అంతా వేస్ట్ కదా. సో ఆన్సర్ ఎక్కడున్నది ఇది, సో బి అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఇక పార్ట్ 9th, సారీ 8 బిట్ అయిపోయింది. ఇప్పుడు 9th బిట్కి వచ్చినాం. ఏం లేదురా, ఇక్కడ కొన్ని ముక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఇన్సర్ట్ చేస్తే మనకు ఒక ఫిగర్ ఫార్మేషన్ అవుతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ సిలో ఉన్నట్టు అనిపిస్తుందా, సిలో ఉన్నది కదా. చూడండి ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఉంది, ఇంకో ట్రయాంగిల్ అటాచ్ అయింది. సో ఇదన్నీ కలిసి మనకి ఏంటిది ఒక క్వశ్చన్ ఫిగర్ లాగా మేక్ చేసి ఇచ్చిండు. సో నేనైతే సి రైట్ ఆన్సర్ అని అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ 1 2 3 ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయిరా, 1 2 3 4. ఇక్కడ ఇది 3 ఉన్నది కాబట్టి కాదు. 1 2 3 4 5, ఇది 5 ఉంది. అసలు ఇది కానే కాదు, చిన్న చిన్న ఉన్నాయి, ఇది కానే కాదు. సో సి అనేది రైట్ ఆన్సర్. ఇది చూడండి రా, నేనైతే బి అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నానా, బిఏ రైట్ ఆన్సర్ కదా.
వెరీ గుడ్. సో ఇక్కడ చూడండి ఈ నెక్స్ట్ ఈ డయాగ్రామ్ చూసినట్లయితే కనుక ఏ అవుతుందా, ఇక్కడ ఇక్కడ కటింగ్ ఫిగర్ ఉంది కదా. ఇప్పుడు నీకు డౌట్ వచ్చింది అనుకో, ఇది ఉంది కదా, సో ఇదైతే 100% కాదు, ఇది కూడా ఇది అవుతుంది. ఓకేనా, సో ఇగో ఇది అవుతుంది. నెక్స్ట్ ఈ ఫిగర్ 36 వచ్చేసి సో ఇది అవుతుందిరా, అవునా? వెరీ గుడ్. అంటే చాలా వరకు ఇమాజిన్ చేయాలి, ఇమాజిన్ చేస్తే నీకు ఆన్సర్స్ ఈజీగా వస్తుంది. ఇక మెంటల్ ఎబిలిటీ లాస్ట్ బిట్ 10th బిట్. సో ఇక్కడ చూడండి రా, 37 to 40 వరకు కూడా ఏ క్వశ్చన్ ఫిగర్ గివెన్ టు లెఫ్ట్ సైడ్ అండ్ 4 ఆన్సర్స్ మార్క్డ్ ABCD గివెన్ ద రైట్ సైడ్. సెలెక్ట్ ద ఆన్సర్ గివింగ్ విచ్ క్వశ్చన్ ఫిగర్ ఈజ్ హిడెన్. హిడెన్ అంటే ఏం లేదురా, ఇది ఇందులో దాగి ఉండాలి, దాగితే ఏర్పడద్దు. ఇప్పుడు చూడండి ఇగో ఏ దాంట్లో ఇగో ఈ ఫిగర్ అనేది ఇట్లా డ్రా చేస్తే మనకు రావాలి. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఎక్కడుంది, నేను సిఏ అనుకుంటున్నా, సీలని దాగి ఉంది. ఓకేనా, సో ఇది వచ్చేసి ఇగో సిలో దాగి ఉంది. నెక్స్ట్ ఇది నెక్స్ట్ నెక్స్ట్ సిఏ. ఓకేనా, సిలోనే ఉన్నది, అర్థమైందా? ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి మనకు కంప్లీట్గా అర్థమెటిక్ టెస్ట్ ఉంటుందండి సెక్షన్ 2లో. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, 41 క్వశ్చన్. ఇన్ ఏ క్వశ్చన్ ఆఫ్ ఏ డివిజన్, ఇఫ్ డివైజర్ ఈజ్ 51, కోఎఫిషియంట్ ఈజ్ 16 అండ్ రిమైండర్ ఈజ్ 27, దెన్ ద డివైడెండ్ ఈజ్ అని అన్నాడు. సో మనకు ఫైనల్గా ఏంటిది అంటే ఆప్షన్లో డివైడెడ్ ఉంది, అది కనుక్కోవాలి. ఇక్కడ చూడండి మనకి డివైడెండ్ అనేది కనుక్కుంటున్నాం. డివైడెండ్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏంటి అని అంటే డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్, అప్పుడు మనకు డివైడెండ్ వస్తుంది. సో మనకి డివైజర్ ఇచ్చేసిండు, సో ఇక్కడ డివైజర్ వచ్చేసి 51 అని అన్నాడు. నెక్స్ట్ కోఎఫిషియంట్ వచ్చేసి మనకి 16 తీసుకున్నాడు, 16 ఇచ్చేసిండు, ప్లస్ రిమైండర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. సో 51 ఇంటూ 16, సో 6 1 జా 6 5 జా 30. నెక్స్ట్ 1 1 జా 1, 1 5 జా 5, సో 6 1, సో 816. సో 816 కాస్త మనము 27 యాడ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది ఆప్షన్లో ఉంటే అది. సో 6 + 6 12 13 2 3 4 8 843 అనేది రైట్ ఆన్సర్ మనకు ఆప్షన్ ఏలో ఉన్నది. ఓకేనా, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ ఆల్వేస్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్కి వచ్చేసి ప్రతి దానికి ఫ్యాక్టర్ అయి ఉంటుంది అని అంటుండు. సో ప్రతి నెంబర్కి ప్రైమ్ నెంబర్కి ఫ్యాక్టర్ అయ్యేది మాత్రం ఏదైనా ఉన్నదంటే అది 1 మాత్రమే. సో ఇక్కడ ద సమ్ ఆఫ్, సో ఇక్కడ చూడండి ఈ సమ్ని డెసిమల్ సమ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అని అంటే కనుక, సో డినామినేటర్లో 10 తీసుకొని చేయొచ్చు, లేదు అని అంటే ఇప్పుడే నేర్చుకున్న వారికి అయితే 1.01 1.001 యాజ్ ఇట్ ఈజ్ మనకు అడిషన్ ఎట్లా ఉంటుందో అట్లనే నేర్పండి. నెక్స్ట్ 11.01, నెక్స్ట్ 111.1001. సో ఇక్కడ 1 1 3 2.1 2 3 4 5, సో 2 125.2311. సో సో అర్థమెటిక్ టెస్ట్లో 44 వచ్చేసి ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 4 digit నెంబర్ ఫార్మ్డ్ యూజింగ్ దీస్ డిజిట్స్. అంటే ఇక్కడ చూడండి మనకు 4, 2, 0, 7ని యూజ్ చేసి ఈ 4 digit యూజ్ చేసి గ్రేటెస్ట్ నెంబర్ రాయమన్నాడు. 7 4 2 0. అందులోకి వెళ్ళి ఏ నెంబర్ తీయమన్నాడు, స్మాలెస్ట్. సో ఫస్ట్ 0 ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు, 0 స్మాల్ నెంబర్ అయినప్పటికీ అంటే స్మాల్ డిజిట్ అయినప్పటికీ సో మనకు కౌంటర్ అది కాబట్టి 3 digit అయిపోతుంది కాబట్టి సో 2 నెక్స్ట్ వచ్చి నెంబర్ తర్వాత 0 తీసుకోవాలి. సో 2 0 4 7. సో ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమవుతుంది, 10లోకి వెళ్ళి 7 పోతే 3 అవుతుంది. సో ఇక్కడ 1 కాబట్టి ఇక్కడ 11 అవుతుంది. 11లోకి వెళ్ళి 4 పోతే ఇక్కడ 6 + 1 7 అవుతుంది. సో ఇక్కడ 3 కాబట్టి 3. సో 5లోకి వెళ్ళి 2 పోతే 7లోకి వెళ్ళి 2 పోతే 5 అవుతుంది. సో 5373 అనేది మనకు ఆప్షన్. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 90
సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ప్రైమ్ ఫ్యాక్టర్స్ని కనుక్కోమంటుండు. సో 90ని ప్రైమ్ నెంబర్స్ తోటి మాత్రమే ఎల్సిఎం కట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి 2 4 జా 8, 2 5 జా 10, నెక్స్ట్ 3 టేబుల్లో పోతుంది, 3 1 జా 3 5 జా 10, 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ నెక్స్ట్ 5 అవుతుంది. సో 2 ఇంటూ 3 ఇంటూ 5 అనేది మనకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడుంది ఆప్షన్ 2 ఇంటూ 3 ఇంటూ 5 అనేది సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 9432 డివైడెడ్ బై 1.25 అయితే కనుక మనకు 7545.6 ఈ విధంగా వస్తుందంట. అలా అయితే ఈ 9 పాయింట్ని 12 పాయింట్ డివైడ్ చేస్తే ఏమొస్తుంది అని సింపుల్గా ఇదంతా క్యాలిక్యులేట్ చేయాలంటే డెసిమల్ని మన రెసిప్రోకల్ 100 తీసుకుని ఒక లాంగ్ ప్రాసెస్. ఎగ్జామ్లో మనకు అంత పాయింట్ అంత టైం ఉండదు కనుక సో ఈజీగా చేయడానికి చూడండి, ఇక్కడ మనకి 1 టేబుల్ తోటి 9 అనేది డివైడ్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ మనకి సంథింగ్ నెంబర్ వస్తుంది. ఇక్కడ సో ఇక్కడ 12 ఉన్నది చూడండి పాయింట్, అంటే ఒక సింగిల్ నెంబర్ బిఫోర్ ఉంది కాబట్టి మనం పాయింట్ తీసుకుంటాం, అంటే ఇక్కడ 0 తీసుకుంటే మాత్రమే ఈ 9ని మనం డివైడ్ చేయగలుగుతాం కాబట్టి 0 పాయింట్ సంథింగ్ తోటి స్టార్ట్ అవుతుంది. 7545.6 అని మనకు ఈ డిజిట్స్ ఇచ్చింది కాబట్టి సో ఆన్సర్ 75456 అనేది కామన్. బట్ పాయింట్ అనేది ఎందుకు 12 తోటి 9 డివిజన్ కాబట్టి బి అనేది రైట్ ఆన్సర్ తీసుకోండి. నెక్స్ట్ 47 క్వశ్చన్ చూడండి. సురేష్ లెఫ్ట్ హీజ్ హోమ్ ఎట్ 9 AM. సో సురేష్ అనే వ్యక్తి మనకు 9 AMకి బయటకు రావడం జరుగుతుంది. సో వాళ్ళ అంకుల్ని మీట్ అవ్వడానికి. సో ఆయన మనకి అంటే 10 minutes వాక్ చేసిండు. సో ఆల్మోస్ట్ 10 minutes 9-10 minutes ట్రావెల్ ఇన్ బస్ 1 hour 5 minutes. సో 1 hour అని అంటే ఎంత మనకి 60 minutes. సో అంటే ఇప్పుడు మనకి 10కి మూవ్ అవుతుంది ప్లస్ ఇక్కడ 5 minutes అంటే 10:15 అవుతుంది. సో దెన్ వాక్డ్ ఫర్ 15 minutes టు రీచ్ హోమ్ అంటే 10:30కి మొత్తానికి అయితే మనకు అంకుల్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిండు. ఈ స్టేడ్ ఫర్ 3 hours 20 minutes. సో ఇక్కడ చూడండి 10 to 11, 11 to 12, 12 to 1. సో మనకి ఎంత 1 వరకు అక్కడ ఉంటుండు. సో ఇంకా ఎక్స్ట్రా 20 minutes ఉంటుంది కాబట్టి 1 hour 50 minutes వరకు అయితే అక్కడ స్పెండ్ చేస్తుండు. సో హీ రీచ్డ్ ఎట్ 3:30 PM. సో ఆయన ఇంటికి వచ్చేసరికి మనకు ఎంత అవుతుంది అని అంటే 3:30 PM అవుతుంది. అంటే ఈ మధ్యలో అవర్ అంతా కూడా ఆయన ట్రావెల్ చేసింది కాబట్టి సో ఇక్కడ మనకి ఎంత 1 hour 50 minutes అని అంటే ఇక్కడ 10 minutes వస్తుంది. సో ఇక్కడ 2 o'clock. సో ఇక్కడ 2 నుంచి మళ్ళీ 3. సో ఇక్కడ 3 కదా, మళ్ళీ 3:30 కంటే 30 ప్లస్ 10 40. సో ఇక్కడ మనకి చూడండి 1 hour 40 minutes అవుతుంది కంప్లీట్గా. సో 1 hour 40 minutes ఏదైతే ఉందో అది. నెక్స్ట్ వచ్చేసి 17 bottles ఆఫ్ వాటర్ ఈచ్ 300 ml. అంటే 17 బాటిళ్ళ వాటర్ ఉందంట, అది 300 ml. నెక్స్ట్ 30 bottles ఆఫ్ జ్యూస్, 30 బాటిళ్ళలో జ్యూస్ ఉందంట, ఈచ్ బాటిల్ 130 ml ఉన్నదంట. సో అవి రెండు కలిపితే మనకు టోటల్గా లిక్విడ్ ఎన్ని లీటర్లు అని అడుగుతుండు క్వశ్చన్. ఫస్ట్ మనము ఈ వాటర్ ఎంత క్వాంటిటీ అంటే ఎన్ని లీటర్స్ ఉన్నది అని మనం కలుసుకుందాం. 300 ml ఈచ్ బాటిల్ కాబట్టి మనకు 17 బాటిల్ ఉంది. 70 70 7 3 21, 10 10 1 3 3 0 0 1. సో ఇక్కడ 5100 ml వచ్చేసి మనకి ఏంటిది వాటర్ మాత్రమే ఉన్నది. నెక్స్ట్ మనకి 130 ml మనకు వచ్చేసి జ్యూస్. ఇక్కడ చూడండి జ్యూస్ వచ్చేసి ఎన్ని బాటిల్ 30 బాటిల్. మనం మల్టిప్లై చేసినామంటే 0 0 0 3 0 3 3 9 3 1 3. సో 3900. ఇప్పుడు చూడండి ఇదేమో మిల్క్ ఇవి రెండు కలిపితే కనుక 5100 ఏమో వాటరు, 3900 ఏమో వచ్చేసి మనకు మిల్క్. ఇవి రెండు కలిపితే కనుక మనకు రెండింటి కలిపినటువంటి జ్యూస్ అనేది మిల్క్ అంటున్నా. సో జ్యూస్. సో 9 + 1 10. సో 5 + 3 8 900 ml. సో ఇక్కడ మనకి 900 ml అంటే మనకి లీటర్లలో అడిగింది కాబట్టి 9 లీటర్స్ లిక్విడ్ మనకైతే ఇక్కడ ఉన్నది. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ద సింపులెస్ట్ ఫ్రాక్షన్ ఫ్రమ్ 20.0925. ఇది చాలా ఈజీ అండి, ఏం లేదు, పిల్లలకి జాగ్రత్త చేయబడి డెసిమల్ అంటే భయపడకుండా ఇక్కడ 20.
20.0925 ఏదైతే ఉందో, సో ఈ పాయింట్ను డిలీట్ చేసి ఒక 1 డిజిట్ తీసుకోండి డినామినేటర్లో. తర్వాత ఎన్ని ప్లేస్లు ఉన్నాయి 1 2 3 4 కౌంట్ చేసుకొని అన్ని జీరోస్ వేసుకోమనండి. ఓకేనా? సో ఇప్పుడు ఇది 20, ఇప్పుడు ఏదైతే ఇది ఉందో డెసిమల్ క్యాన్సిల్ అయ్యేది ఒక నెంబర్ ఫామ్ లెక్క ఏర్పడుతుంది. సో 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 5 2 జా 10. సో ఇక్కడ మనకు 200 400 ఉంది. సో 5 2 జా 10 0 0 0, 5 4 జా 20. సో మళ్ళీ 5 4 జా 20 కాబట్టి ఇక్కడ 09 ఉంది కాబట్టి ఇక్కడ 0 వస్తుంది. 5 1 జా 5, 5 8 జా 40, 5 5 జా 25. నెక్స్ట్ 5 4 జా 20 0 0, 5 8 జా 40. నెక్స్ట్ 5 8 జా 40. నెక్స్ట్ 5 3 జా 15. సో మనకు రిమైనింగ్ వచ్చేసి 2 ఉంది. 5 5 జా 25. మనకి ఇక్కడ 0 ఇన్సర్ట్ అవుతుంది కాబట్టి 803. సో సారీ ఇక్కడ 35, 5 7 జా 35, 8037/400 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. ఈ సింప్లిఫైలో ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 8 మైనస్ 18 మైనస్ 16 మైనస్ 5 మైనస్ 4 మైనస్ 1. సో ఇక్కడ బార్ ఉంది కదా, సో దీన్ని సాల్వ్ చేయాలి యాజ్ ఇట్ ఈస్ బోర్డ్ మ్యాథ్స్ రూల్ ప్రకారం. యాక్చువల్గా ఈ లైన్ చూడండి ఎక్కడ వరకు ఉన్నదో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనకి ఈ లైన్ వచ్చేసి 4 మైనస్ 1 మాత్రం ఉంది కాబట్టి దీన్ని మాత్రమే ఆపరేషన్ చేయాలి త్రోగన్ బోర్డ్ మ్యాథ్స్. సో బోర్డ్ మ్యాథ్స్ కంటే బ్రాకెట్ కంటే ముందు మనం అందులో ఉన్నటువంటి బార్ ఏదైతే పైన లైన్ ఉందో దాన్ని సాల్వ్ చేయాలి. 18 మైనస్ 16 మైనస్ ఇక్కడ మనకి 5 మైనస్ ఇవి రెండు, సో మైనస్ చేస్తుంది 4లోకి వెళ్ళి 1 పోతే 3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 5లోకి వెళ్ళి 3 పోతే మనకి ఏమవుతుంది 2 అవుతుంది. 16లోకి వెళ్ళి 2 పోతే 14 అవుతుంది. సో ఇక్కడ మనకి 18 అనేది ఫైనల్గా ఉంది. సో 18లోకి వెళ్ళి 14 పోతే మనకు తెలుసు మళ్ళీ 4 అవుతుంది. 8లోకి వెళ్ళి 4 పోతే 4 అనేది ఆన్సర్ ఉంటుంది. సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఈజీగా అయిపోవాలంటే ఎల్సిఎం తోటి పోతే బెటర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, సో లార్జెస్ట్ 1 డిజిట్ ఏదైతే ఉందో 1s 10s 100 1000 10,000 lakh 10 lakh. సో ఇక్కడ చూడండి 10 lakh అనేది ఎల్సిఎం తీసుకోండి. ఇక్కడ 3కి ఏదైతే లేదో 1కి ఏమైతే లేదో దాన్ని మనము మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ మనం 10 lakh మల్టిప్లై చేస్తాం కాబట్టి 3 1 2 3 4 5 6. నెక్స్ట్ 100కి ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి అంటే రిమైనింగ్ జీరోస్ లేవు కాబట్టి డైరెక్ట్ 3కి 4 జీరోస్ యాడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సేమ్ 1000 ఉంది కదా, ఇక్కడ 1000 ఉంది కాబట్టి 3 జీరోస్ కాబట్టి నువ్వు ఈ 3కి ఎన్ని జీరోస్ యాడ్ చేయాలి 3 జీరోస్ యాడ్ చేయాలి. ప్లస్ ఇక్కడ ఈ 3 అనేది అన్నిటికీ ఈక్వల్గా ఉన్నది కాబట్టి సో ఏం అవసరం లేదు. సో ఇక్కడ చూడండి 30 lakhకి సో ఇక్కడ మళ్ళీ 30,000, ఇక్కడ 3,000, నెక్స్ట్ 3 300 3 సో ఇక్కడ 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ఇక్కడ నీకు 3.0330003 అనేది ఆప్షన్ ఏడు ఉందో చూసుకోవాలి అంతే. ఇంకా డైరెక్ట్ డి అనేది రైట్ ఆన్సర్. వెరీ సో ఇక్కడ టీనా అనే అమ్మాయి ఒక స్కూటర్ని పర్చేజ్ చేసింది. ఎంతకు పర్చేజ్ చేసింది అని అంటే 55,000 రూపాయలకు పర్చేజ్ చేసింది 55,000కి. సో ఎప్పుడు కూడా దాని మీద ఇన్వెస్ట్ చేసినటువంటి ఖర్చు చేసినటువంటిది కూడా కాస్ట్ ప్రైస్ కిందకి వస్తుంది. చూడండి, షీ స్పెంట్ 3,400 ఆన్ ఇట్స్ రిపేర్. అప్పుడు ఆమెది పాత స్కూటర్ తీసుకుంది కాబట్టి 3,400 అదనంగా తీసుకొని దాన్ని రిపేర్ చేసుకుంది. మొత్తానికైతే ఆమెకు కొన్న ప్రైస్ వచ్చేసి కాస్ట్ ప్రైస్ వచ్చేసి 58,400. తర్వాత ఆమె దాన్ని ఏం చేసింది, సో 56,030 రూపీస్కి అమ్మేసింది. సో ఏం చేసింది, సో సెల్లింగ్ ప్రైస్ అనేది తక్కువ ఉంది. సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంటే కనుక నష్టమే వస్తుంది కదా, అమ్మడం తక్కువ అమ్మితే నష్టమే కాబట్టి 0. ఇక్కడ చూడండి 10లోకి వెళ్ళి 3 పోతే మనకి 7 వస్తుంది. ఇక్కడ 3 కాబట్టి ఇక్కడ 3. నెక్స్ట్ 2,370 అనేది ఆమెకు లాస్ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఏ స్క్వేర్ పార్క్ ఆఫ్ ఎ సైడ్ 50 మీటర్. ఇక్కడ చూడండి ఒక స్క్వేర్
పార్క్ ఉంటుంది చూడండి. ఈ స్క్వేర్ పార్క్ అనేది మనకు 50 మీటర్స్ ఉంటుంది. దెర్ ఈజ్ ఏ పాత్, ఇక్కడ ఒక పాత్ అనేది వైడ్ రన్నింగ్ అరౌండ్ ఇన్సైడ్ ఇట్. సో ఇక్కడ మనకి ఏదైతే స్క్వేర్ ఉందో ఇన్సైడ్ పార్ట్ వచ్చేసి ఒక 2.5. ఇప్పుడు మనం వాకర్స్ ఉంటారు కదా, వాకింగ్ చేయడానికి స్పెసిఫిక్గా కొంచెం స్పేస్ వదిలిపెడతారు గ్రౌండ్లో, అది ఎంత ఉంటుందంటే 2.5 మీటర్స్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి స్క్వేర్ ఉన్నది వచ్చేసి 50 కదా. సో మనకు అడిగింది ఏంటిది అని అంటే ట్రావెలింగ్ పాత్, ద కాస్ట్ ఆఫ్ లెవెలింగ్ పాత్ ఇన్ 10 రూపీస్ పర్ స్క్వేర్ మీటర్ ఈస్. సో అక్కడ మనకి ఆ లెవెలింగ్ ఎక్కడైతే ఉన్నదో ఆ లెవెలింగ్, ఈ పాత్ ఉంది కదా, దాన్ని 10 రూపీస్కి అమ్మితే కనుక సో స్క్వేర్ మీటర్కి 10 మీటర్స్కి అంతే ఎంత డబ్బులు అవుతాయి ఇదంతా టోటల్గా అంటే. ఇక్కడ 2.5, ఇక్కడ చూడండి 2.5. ఇప్పుడు ఏరియా వచ్చేసి ఇప్పుడు మనం కంప్లీట్గా 5 అవుతుంది కాబట్టి ఇది ఒకటి 45 అవుతుంది. ఇప్పుడు చూడండి స్క్వేర్ యొక్క అవుటర్ స్క్వేర్ యొక్క ఏరియా ఎంత 50 స్క్వేర్. సో 5 జా 25 అంటే 2500. నెక్స్ట్ ఇక్కడ 45 స్క్వేర్ తీసుకున్నట్టయితే 45 ఇంటూ 45, 5 జా 25, 5 జా 20 ప్లస్ 2 22, 5 జా 20, 5 జా 16 ప్లస్ 2 18, 5 2 10 2. సో ఇప్పుడు ఏమైంది 2025. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ 10లోకి వెళ్ళి 5 పోతే 5 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి 9 అవుతుంది, 9లోకి వెళ్ళి 2 పోతే 7 అవుతుంది, ఇక్కడ 4 అవుతుంది. సో 475. సో ఇక్కడ చూడండి 475ని మనం ఇంటూ మల్టిప్లై చేస్తే 475 ఇంటూ 10 మీటర్స్ కాబట్టి 4750 అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ క్వాడ్రిలేటర్స్ హ్యాస్ మ్యాక్సిమం ఏరియా అండ్ హౌ మచ్ ఈస్ ద మ్యాక్సిమం ఏరియా ఇన్ స్క్వేర్ మీటర్స్. ఇక్కడ మనకు ఒక 4 ఆప్షన్లు ఇచ్చిండు, ABCD. వాటి యొక్క మ్యాక్సిమం ఏరియా కనుక్కుంటే కనుక చూడు 10 ఇంటూ 18 180 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఇది రెక్టాంగిల్. ఇక్కడ స్క్వేర్ చూడండి 196 వస్తుంది, ఇది మైండ్లో పెట్టుకోండి. సో 12 ఇంటూ 16 వచ్చేసి మనకు 192 వచ్చేసింది. సో 192 అనేది దాని ఏరియా మ్యాక్సిమం అన్నాడు, ఎక్కువ కూడా. మనకు 1711 జా అని అంటే మనకు 187 సంథింగ్ వస్తుంది. సో అన్నిటికంటే స్క్వేర్ అనేది మ్యాక్సిమం ఏరియా ఉంది కాబట్టి బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 55. ఇలాంటి క్వశ్చన్లు పిల్లల్ని అయితే ఈజీగా చేసుకోగలుగుతారు. సో డినామినేటర్లో సేమ్ నెంబర్స్ ఉంటే కనుక సో నువ్వు ఎప్పుడు కూడా పిల్లల్ని కొన్ని ట్రిక్స్ చెప్పండి. డినామినేటర్లో సేమ్ ఉంటే డినామినేటర్ సేమ్ తీసుకొని ఎలాంటి క్రాస్ మల్టిప్లికేషన్ కానీ ఎల్సిఎం మెథడ్ అవసరం లేదు. సో ఇక పైన నెంబర్లు నువ్వు డైరెక్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 5 + 7, నెక్స్ట్ -3 + 9 -1. ఇక్కడ మనకి ఇది -4 అవుతుంది కాబట్టి 7 + 5 వచ్చేసి మనకు 12 అవుతుంది. 12 + 9 21 అవుతుంది. 21 - 4/22. సో ఇక్కడ 21లోకి వెళ్ళి 4 తీసేస్తే కనుక 11లోకి వెళ్ళి 4 పోతే 6 7, నెక్స్ట్ ఇక్కడ 1 కాబట్టి సో ఫైనల్గా 17/22 ఎక్కడైతుందో అది మన ఆన్సర్ అవుతుంది. ఇలాంటి చాలా ఈజీ క్వశ్చన్స్. సో నెక్స్ట్, వాట్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 33/40 - 11/40. సో ఇప్పుడు అయితే ఏమంటుంది, వాట్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 33/40లోకి వెళ్ళి ఏమైతే మనం మైనస్ చేస్తామో ఎక్స్, సో మనకు ఆన్సర్ వచ్చేసి 1140 అవుతుండు. అంటే మనం ఎక్స్ కనుక్కోవాలి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1140 మైనస్ ఇక్కడ ఏమవుతుంది 33/40 అవుతుంది. సో ఈ -x ఇక్కడనే ఉంటుంది కనుక సో మనకి -x ఈజ్ ఈక్వల్ టు 411 జా 44, 400 సారీ మనకి డినామినేటర్లో సేమ్ నెంబర్స్ ఉంటే 40 డైరెక్ట్ తీసుకోవాలి. -22 కాబట్టి 11 2 1 జా 2 1 జా 2 2 జా 4 0. సో ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 11/20 అయితే ఎక్కడైతే ఆన్సర్ ఉంటుందో సో 11/20 అనేది మనది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఏ షాప్ కీపర్ బైస్ ఎట్ ద రేట్ ఆఫ్ 5 toffers for a rupees. Rate of 5 toffers for a rupee and sales at the rate of 4 toffers for a rupee. The number of toffers sold సో యాజ్ టు ఎర్న్ ప్రాఫిట్ ఆఫ్ 125 is. ఇక్కడ ఏం అడుగుతుందంటే ఒక షాప్ కీపర్ అనేవాడు
కొన్ని టోఫోలు కొన్నాడు, అంటే ఒక రూపాయికి 5 టోఫోల చొప్పున కొనుక్కున్నాడు. దాన్ని మళ్ళీ ఏం చేసిండు, అదే రూపాయికి 4 టోఫోలుగా అమ్మిండు. ఓకేనా, ఇప్పుడు చూడండి, కొనుక్కున్నది ఏ రేంజ్లో, ఒక రూపాయికి ఎంత, మనకి ఒక రూపాయికి 100 పైసే కదా, 100 పైసే బై 5, అంటే ఒక టోఫో ఆయనకి ఎంత పడ్డది అని అంటే 5 2 20, అంటే 20 పైసే పడ్డది ఒక టోఫో. ఓకేనా, సో ఒక టోఫోకి మనకి 20 పైసే పడతాయి. ఆయన ఎంత అమ్మిండు, సో అదే రూపాయికి 4 టోఫోలు అమ్మిండు. 4 1 జా 4 2 జా 4 5 జా ఎంత వచ్చేసింది, 25 పైసే. ఓకేనా, మనకి ఎంత అవుతుంది, వానికి ఎంత లాభం వచ్చిందని అంటే 5 పైసే మాత్రం. మనం రూపాయలు కన్వర్ట్ చేస్తే కనుక 0.05. ఓకేనా, అంటే 100 పైసలల్లో ఒక 5 పైసలు ఆయనకు ఈ ట్రాన్సాక్షన్లో లాభం వచ్చింది. ఇప్పుడు ఆయనకి ఎంత లాభం వచ్చింది, 125 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. మనం ఇంటూ 0.05 మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, ఆయన ఇన్వెస్ట్ చేసినటువంటి టోఫల్ 5 5 జా 25, 5 2 జా 10, 10 + 2 10 + 2 12, 5 1 జా 5 + 1 6, అంటే మొత్తం 625 టోఫోస్కు, అంటే అంత వాల్యుబుల్ టోఫీలో అమ్మిండు. సో ఇక్కడ మనకి ఇంటూ 4 కొట్టుకున్నాం అనుకోండి, ఎన్ని టోఫోల కౌంట్ వస్తుంది మనకు అడిగింది. ద నెంబర్ ఆఫ్ టోఫోస్ సోల్డ్ ఎన్ని అంటే 4 5 జా 20, 4 2 జా 8, 8 + 2 10, 4 6 జా 24 + 1 25, 2500. సో టోఫోల్ అయినైతే ద బార్ గ్రాఫ్ షోస్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్డ్ బై PQRS. ఇక్కడ PQRSలు క్వశ్చన్స్ సాల్వ్ చేసింది ఉన్నది. సో దానిపైన మనకి క్వశ్చన్ అడిగిన చూడండి, ఫ్రమ్ ద ఎబోవ్ బార్ గ్రాఫ్ ఫైండ్ హౌ మెనీ మోర్ క్వశ్చన్ QR సాల్వ్ టుగెదర్ దెన్ PS టుగెదర్ డిడ్. సో ఇక్కడ QR ఎన్ని సాల్వేషన్ చూడండి, Q యొక్క రేషియో అంటే Q6, R వచ్చేసి 10. సో వీళ్ళు కంప్లీట్గా మనకి 16 చేసారు. సో ఇక్కడ నెక్స్ట్ PS అనేది ఉంది, PS 4 + 8, 4 + 8, నెక్స్ట్ 4 + 8 ఏమవుతుంది, 12 అవుతుంది. సో మనం సబ్ట్రాక్ట్ చేస్తే కనుక మనకు 4 అనేది ఆన్సర్. నెక్స్ట్ ద యాంగిల్ బిట్వీన్ ద మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ ఎట్ 6 PM. సో ఇక్కడ ఇది చాలా ఈజీ క్వశ్చన్. సో ఒక యాంగిల్ బిట్వీన్ అంటే మనం క్లాక్ తీసుకోవాలి, 12 1 2 3 4 5 6 7 8 9 10 11. సో ఇక్కడ 6 PM కాబట్టి ఇక్కడ 6 వచ్చినప్పుడు మనకు అవర్ హ్యాండ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, మినిట్ హ్యాండ్ వచ్చేసి 12 పైన ఉంటుంది. సో ఈ యొక్క యాంగిల్ ఫామ్ వచ్చేసి మనకు 180 degrees కనుక, సో 180 degrees వచ్చేసి మనకు స్ట్రేట్ యాంగిల్. ఆన్సర్ వచ్చేసి డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 60 క్వశ్చన్ చూడండి, ఏ బైసికల్ వీల్స్ హ్యాస్ టోటల్ ఆఫ్ 24 స్పోక్స్. అంటే ఒక బైసికల్ వీల్ ఉన్నది కదా, బైసికల్ వీల్ వచ్చేసి మనకు కంప్లీట్గా ఒక 24 పుల్లలు ఉంటాయి కదా. ద యాంగిల్ బిట్వీన్ ద ఏ పేర్ ఆఫ్ అడ్జసెంట్ స్పోక్స్ ఈజ్ అని అంటుండు. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సర్కిల్ వచ్చేసి మనకు ఎంత యాంగిల్ ఉంటుందో తెలవాలి. సో ఇక్కడ ఈ క్వశ్చన్ రిలేటెడ్గా చూడండి. సో మనకి ఇది సర్కిల్ అనుకోండి, సర్కిల్ కాబట్టి సో ఒక డయామీటరు మనకి 2 లైన్లను ఏర్పరుస్తుంది. ఇప్పుడు చూడండి, 1 2 3 4, నెక్స్ట్ 5 6, ఇట్లా మనం 12 లైన్స్ వేసుకున్నాం అనుకోండి, 12 లైన్స్ మనకి ఫార్మేషన్ అవుతుంది. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్కిల్ వచ్చేసి మనకు 360 degree ఫామ్ అవుతుంది, అంతే కదా. ఒక సర్కిల్ కంప్లీట్ యాంగిల్ వచ్చేసి మనకి ఎన్ని స్పోక్స్ ఉన్నాయి, 24 కాబట్టి డివైడెడ్ బై 24 వేసినాం అనుకోండి, 2 1 జా 2 2 జా 2 1 జా 2 8 జా, నెక్స్ట్ 2 6 జా 2 9 జా, సో 2 3 జా 2 4 జా 2 5 జా, సో 3 1 జా 3. సో ఇక్కడ మనకు 1 వస్తుంది కాబట్టి 3 5 జా 15. సో ఇక్కడ ఈచ్ వచ్చేసి 15 degrees మేక్ చేస్తుంది, అంటే ప్రతి స్పోక్ అనేది 15 degrees అనేది మనకు యాంగిల్ అయితే అడ్జసెంట్ యాంగిల్ ఉంటుంది కదా. సో ఇక్కడ 15 degrees అనేది ప్రతిది కూడా 15 degrees మేక్ చేస్తుంది. అట్లా మనం 15 into 24 తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ మన 360 వచ్చేస్తుంది. సో